హాయ్, నేను మీ కౌశిక్. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రాపర్గా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోకపోవడం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కోసం వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి డబ్బుని సంపాదిస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, లేకపోతే వ్యాపారాన్ని చేస్తున్నాం. ఆదాయం ప్రతి నెల వస్తుంది, బ్రతుకుతూ ఉన్నాం. రేపొద్దున్న మనకి 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఈ విధంగా మనం రిటైర్మెంట్ అయినట్లయితే అప్పుడు ఆదాయం రాదు, మనం ప్రాపర్గా వర్క్ చేయలేం. ఆ ఏజ్లో ఎవరు మనకి జాబ్ అయితే ఇవ్వరు. అలాంటప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ మీకంటూ ఆస్తులు, వ్యాపారాలు ఉన్నట్లయితే ఓకే, అవి లేకపోతే ఇంకొందరు అడగవచ్చు, అప్పటికి మాకు పిల్లలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారులే అనొచ్చు. అందరి పిల్లలు మంచివాళ్ళు కాదు. అందరూ మంచివాళ్ళు అయితే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ అండ్ దాంతోపాటు వృద్ధాశ్రమాలు ఎందుకున్నాయి? అవును కదా. సో మన జీవితం ఫ్యూచర్లో ఓల్డేజ్ హోమ్ కాకుండా ఉండాలంటే ఇప్పటి నుండే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవడానికి అద్భుతమైన స్కీమ్ ఎన్పిఎస్. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో కాస్త అమౌంట్ని మంత్లీ ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టినట్లయితే మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో, అనగా ఎప్పుడైతే మనకి 60 సంవత్సరాలు వస్తాయో అప్పుడు ఆ అసలు ప్లస్ వడ్డీ అంతా మనకిస్తారనమాట. అంటే మనం ఈరోజు స్టార్ట్ చేసినట్లయితే మనకి ఎప్పుడైతే 60 ఇయర్స్ వస్తాయో అప్పటి వరకు ప్రతి నెల పెట్టుబడి పెడుతూనే ఉండాలి. మనకి కావాలంటే మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి పెడుతూ ఉండొచ్చు. ఎప్పటి వరకు పెడుతూ ఉండాలి? ఎప్పుడైతే మనకి 60 సంవత్సరాలు వస్తాయో అప్పటి వరకు పెడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనకి 60 ఇయర్స్ క్రాస్ అవుతాయో అప్పటి వరకు ఎంతైతే అసలు ప్లస్ రిటర్న్, అసలు ప్లస్ వడ్డీ ఉందో దానిలో 60% మనకి ఇచ్చేస్తారు. రిమైనింగ్ 40% మంత్లీ పెన్షన్ రూపంలో మన బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఎన్పిఎస్ వర్క్ అవుతూ ఉంటుంది. ఎన్డి ఖాతాని ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ లోపే ఉండాలి. ఎక్కువైనా తక్కువైనా ఈ ఖాతాని ఓపెన్ చేయలేం. దాంతోపాటు ఇది 100% సేఫ్, ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్. దాంతోపాటు ఇక్కడ పిఎఫ్ఆర్డిఏ అనగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తుంటారనమాట. సో మన డబ్బు సేఫ్. దాంతోపాటు ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ 1000 రూపాయలు, 1000 ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిందే ఎవ్రీ ఇయర్. మనకి కావాలంటే మంత్లీ ఇంత అని చెప్పి డిపాజిట్ చేసుకుంటూ ఉండొచ్చు. మ్యాక్స్ ఒక సంవత్సరానికి ఎంతైనా చేసుకోవచ్చు, ఎటువంటి లిమిటు లేదు. మీకు నచ్చినంత పెట్టుబడి పెట్టండి. అది మళ్ళీ మీకు ఎప్పుడైతే 60 ఇయర్స్ వస్తాయో అప్పుడు వాపస్ వస్తుంది కదా, అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్. అవునా? ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 8 to 12%. దీన్ని రిటర్న్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఎఫ్డీలో చూసుకున్నట్లయితే 5%, 6%, 7% అంటూ ఉంటారు కదా, ఆ విధంగా ఇంతే వస్తుంది అని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు, డిపెండ్స్. సో ఇక్కడ రిటర్న్ చూసుకున్నట్లయితే 8 to 12%. ఇప్పుడు మనం డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఈ డబ్బుని ఫండ్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఫండ్ మేనేజర్ ఉంటారో ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్ ఉంటారు. అయినా మన డబ్బుని మేనేజ్ చేస్తుంటారనమాట. మన డబ్బుని మళ్ళీ వేరే చోట పెట్టుబడి పెడుతూ ఉంటారు. లైక్ ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్, దాంతోపాటు బాండ్స్, సెక్యూరిటీస్, ఎక్సెట్రా. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఫండ్ మేనేజర్ మన డబ్బుని మళ్ళీ పెట్టుబడి పెడుతూ ఉంటాడనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ చాయిస్, ఇంకొకటి ఆటో చాయిస్. యాక్టివ్ అంటే మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఫండ్ మేనేజర్ మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉంది, అలాంటప్పుడు నా డబ్బులో ఎక్కువ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టు అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవచ్చు. దాన్నే యాక్టివ్ చాయిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెద్దగా రిస్క్ టేకింగ్ కెపాసిటీ లేదు, సో నా డబ్బులో ఎక్కువ డబ్బుని బాండ్స్లో పెట్టు, అది కూడా కార్పొరేట్ బాండ్స్లో కాదు, గవర్నమెంట్ బాండ్స్లో పెట్టు అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇంత పర్సంటేజ్ దీనిలో, అంత పర్సంటేజ్ దానిలో అని చెప్పి మనమే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే యాక్టివ్ చాయిస్ అంటాం. ఇంకొకటి ఆటో చాయిస్. మనం కనుక ఆటో చాయిస్ని చూస్ చేసుకున్నట్లయితే
ఫండ్ మేనేజర్ మన యొక్క ఏజ్ ప్రకారంగా డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాడనమాట. ఎక్కువగా చూసుకున్నట్లయితే 75-50% ఈక్విటీలో ఫండ్ మేనేజర్ మన డబ్బుని పెడుతూ ఉంటాడు. సో ఈక్విటీలో పెట్టుబడి పెడతాడు కాబట్టే ఏకంగా 8-12% రిటర్న్ అన్నది జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ బాండ్స్లో పెడుతున్నట్లయితే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని మనకు వచ్చే రిటర్న్ 6%, 5% ఆ విధంగానే ఉంటుంది. గమనించండి, మన ఏజ్ పెరిగే కొద్దీ మన యొక్క ఈక్విటీ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ 2.5% డిగ్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ జస్ట్ 25. మీరు ఇప్పుడు కనుక పెట్టుబడి పెట్టి మీరు కనుక ఆటోని చూస్ చేసుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ అప్ టు 75% వరకు ఈక్విటీలోనే పెడతాడు. ఎందుకంటే మీ ఏజ్ చాలా తక్కువ. ఎవ్రీ ఇయర్ ఆ పర్సంటేజ్ అనేది 2.5% తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరే కనుక ఎన్పిఎస్ ఖాతాని ఓపెన్ చేద్దాము అనుకున్నట్లయితే 2 విధాలుగా ఓపెన్ చేయవచ్చు. ఒకటి ఆఫ్లైన్, ఇంకొకటి ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే పిఓపి సెంటర్స్ ఉంటాయి, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్. అది మేబీ బ్యాంకు కావచ్చు, లేకపోతే ఈ సేవ, మీ సేవ ఇలాంటివి కావచ్చు. ఒకసారి గూగుల్ చేయండి, పిఓపి సెంటర్స్ నియర్ మీ అని చెప్పి వస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ని ఇచ్చి ఈ ఖాతాని ఓపెన్ చేయండి. చాలా బ్యాంక్స్లో పిఓపి సెంటర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ ఇలాంటి బ్యాంక్స్కి వెళ్ళి మీ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఆన్లైన్, ఈఎన్పిఎస్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. టైప్ చేయండి, వస్తుంది. సో మొత్తం ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. మీ పేరు, ఊరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు మొత్తం ఎంటర్ చేయండి. ఆ తర్వాత డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. అంతే, ఓపెన్ అయిపోతుందన్నమాట. సో ఖాతా ఓపెన్ అవ్వగానే మనకంటూ ఒక నంబర్, ప్రాన్ నంబర్, ప్రాన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్, ఈ నంబర్ వస్తుంది. సో ఓపెన్ చేయగానే ఏ ఖాతా ఓపెన్ అవుతుందంటే టైర్ 1 ఖాతా ఓపెన్ అవుతుంది. ఎన్పిఎస్లో 2 టైప్స్, ఒకటి టైర్ 1, ఇంకొకటి టైర్ 2. మనం ఎన్పిఎస్ ఖాతాని ఓపెన్ చేయగానే వచ్చే ఖాతా టైర్ 1. టైర్ 2 అంటే టైర్ 1 వచ్చేసి రిటైర్మెంట్ కోసం, టైర్ 2 నార్మల్గా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, రిటైర్మెంట్ కోసం ప్రతి నెల ఒక 3000 టైర్ 1లో పెడుతూ ఉన్నారు. టైర్ 2 అంటే డబ్బు ఉందండి, బ్యాంకులో కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, 5 లక్షలు క్యాష్ ఉంది. ఆ 5 లక్షలు ఇక్కడ పెట్టుబడి పెట్టండి, వడ్డీ వస్తుంది కదా, రిటర్న్స్ వస్తాయి కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. కానీ టైర్ 1లో అలా కాదు. టైర్ 1 ఉద్దేశం మన యొక్క రిటైర్మెంట్. మనకి 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. మిడిల్లో విత్డ్రా చేసుకుంటానంటే కుదరదు. కొన్ని కారణాల చేత మాత్రమే 60 సంవత్సరాల కన్నా ముందు టైర్ 1లో డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. సో టైర్ 1 వచ్చేసి మన యొక్క రిటైర్మెంట్ కోసం. మనకి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ₹1 కూడా విత్డ్రా చేయడానికి ఉండదు. టైర్ 2 అలా కాదు, ఎప్పుడైనా డిపాజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా టైర్ 1లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సెక్షన్ 80C వర్తిస్తుంది. ఒక సంవత్సరంలో ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తున్నామో ఆ డబ్బులో అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. దాంతోపాటు సెక్షన్ సిసిడి సబ్సెక్షన్ 1 అది వర్తిస్తుంది. దానితో పాటు సెక్షన్ 80 సిసిడి సబ్సెక్షన్ 2 అది కూడా వర్తిస్తూ ఉంటుందన్నమాట. మీరే కనుక ట్యాక్స్ని ఆదా చేసుకుందాం, దాంతోపాటు నా యొక్క రిటైర్మెంట్ బాగుండాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్పిఎస్లో పెట్టుబడి అయితే పెట్టండి. టైర్ 2లో ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు. కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, ఓకేనండి ప్రతి సంవత్సరం మేము మా యొక్క రిటైర్మెంట్ కోసం 5,000, 10,000 పెట్టుబడి పెడుతూ ఉంటాం, మాకు మిడిల్లో డబ్బు కావాలి, ఇస్తారా అని చెప్పి. ఇస్తారు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఏంటంటే కేవలం ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ కావచ్చు, పెళ్ళి కావచ్చు, అదేవిధంగా ఇల్లు కట్టుకుంటానంటే ఇస్తారనమాట. అది కూడా కేవలం 25% ఆఫ్ డిపాజిట్ అమౌంట్. అప్పటి వరకు ఎంతైతే డిపాజిట్ చేశారో దానిలో 25% మాత్రం ఇస్తారు. అది కూడా 3 ఇయర్స్ తర్వాత. ఈరోజు ఖాతాని ఓపెన్ చేసినట్లయితే ఈ రోజు నుంచి 3 సంవత్సరాల తర్వాత మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా కేవలం 25% మాత్రమే. సో మీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు టోటల్గా 3 టైమ్స్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు.
కానీ ఈరోజు విత్డ్రా చేసుకున్నట్లయితే ఒక 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇంకొకసారి విత్డ్రా చేసుకోవచ్చు. అంటే విత్డ్రాకి ఖచ్చితంగా 5 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. ప్రతిసారి 25%, 25%, 25%, ఆ విధంగా మాత్రమే 3 టైమ్స్ వరకు తీసుకోవచ్చు. గ్యాప్ అన్నది 5 ఇయర్స్ అయినా ఉండాలి. సో ఈ విధంగా మిడిల్లో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. టైర్ 2లో అయితే ఎటువంటి రూల్స్ లేవు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఎంత డబ్బుని పెట్టుబడి పెడితే మనకి 60 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుందో మాట్లాడుకుందాం. నేను గూగుల్ ఓపెన్ చేసి ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ అని చెప్పి కొట్టా. ఓకేనా, క్లిక్ చేసా. ఫస్ట్ వన్ ఆఫీషియల్ అనమాట, ఇది ఓపెన్ అయింది. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తూ ఉన్నా, Jan 7/29 ఇచ్చా. ఇక్కడ నా ఏజ్ అయితే చూపిస్తుంది 25 ఇయర్స్. ఇక్కడ చూడండి, మై టోటల్ ఇయర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఎంత, 45 ఇయర్స్. అర్థమైందా? ఇక్కడ ఎంత మంత్లీ 5,000 అనుకుందాం, 5,000 మంత్లీ 5,000. నేను కనుక 45 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినట్లయితే దాంతోపాటు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ తక్కువలో తక్కువ 10% వేసుకుందాం. ఆల్రెడీ చెప్పా, 9 to 12% వరకు వస్తుంది. తక్కువలో తక్కువ 10% వేసుకున్నా కూడా నేను టోటల్గా పెట్టుబడి పెట్టేది 27 lakhs. మంత్లీ 5,000 చొప్పున 45 సంవత్సరాల పాటు నేను కనుక పెట్టుబడి పెట్టినట్లయితే టోటల్గా నేను పెట్టుబడి పెట్టేది 27 lakhs. దానికి గాను అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి నాకు 5,28,49,280 రూపాయలు రావడానికి అవకాశం ఉంది. చూడండి, వస్తుంది కూడా. ఎందుకంటే ఇక్కడ మనం రిటర్న్ చాలా తక్కువ వేసాం, 10%. చూడండి, 5 కోట్లు వస్తుంది నాకు 60 ఇయర్స్ రాగానే ఈ 5 crore ఎవరు, దానిలో 60% అప్ టు 60% వరకు ఇస్తారనమాట. ఎంత వస్తుంది చూడండి, మనకి వచ్చేది 3,17,9,568 రూపాయలు. సో రిమైనింగ్ అంటే ఒక 40% వాళ్ళ దగ్గర ఉంచుకొని, ఎంత ఉంచుకుంటారు 40% అంటే 2,11,00,000 వాళ్ళ దగ్గర ఉంచుకొని ప్రతి నెల నా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ రూపంలో వేస్తుంటారనమాట. ఇక్కడ మనం ముందుగానే పెన్షన్ కంపెనీని కూడా చూస్ చేసుకోవాలి. ఆ కంపెనీ వాళ్ళు ప్రతి నెల నాకు 1,05,699 రూపాయలు ప్రతి నెల నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారు. చూడండి, ఒకేసారి నాకు 3,17,00,000 వస్తుంది. దానితో పాటు మంత్లీ నా బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో అప్పుడు ఒకరిని చాచి అడగాల్సిన అవసరమే ఉండదు. సో ఆ ఏజ్లో మీరు దర్జాగా ఉండాలి. నేను నా కొడుక్కి లేకపోతే నా కూతురికి ఒక ఇల్లు, ఒక కార్ ఈ విధంగా గిఫ్ట్ ఇవ్వాలి ఆ ఏజ్లో అనుకున్నట్లయితే ఇప్పటి నుండే ప్రతి నెల కాస్త అమౌంట్ని సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న డబ్బుని ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ఇదన్నమాట మ్యాటర్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్లో పిఓపి సెంటర్ ఉన్నట్లయితే ఇప్పుడే వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మన యొక్క రిటైర్మెంట్ లైఫ్ బాగుంటుంది. ఇదన్నమాట మ్యాటర్. సో మీరే కనుక ఎన్పిఎస్ గురించి, పీపీఎఫ్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, వ్యాపారాల గురించి అండ్ ఫార్మింగ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మా యాప్ ఉంది. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో యాప్ నేమ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో 500 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. పీపీఎఫ్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి కోర్స్, ట్యాక్స్ని ఏ విధంగా ఆదా చేసుకోవాలి కోర్స్, అసలు రియల్ ఎస్టేట్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి కోర్స్, హోమ్ లోన్ కావాలంటే ఎలా పొందాలి కోర్స్, పర్సనల్ లోన్ రావాలంటే ఎలా రావాలి కోర్స్, దాంతోపాటు మార్ట్గేజ్ లోన్, ఇలా A to Z అండి. దాంతోపాటు మష్రూమ్ ఫార్మింగ్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్, ఈ విధంగా ఫార్మింగ్ గురించి కూడా కోర్సులు ఉన్నాయి. ఎవరైతే ఆ ఫార్మింగ్ చేస్తూ లక్షలాది రూపాయలు ప్రతి నెల ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నారో వాళ్ళే చెప్తారు. మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాంతోపాటు వ్యాపారాలు, ఎవరైతే వ్యాపారాల్లో బాగా సక్సెస్ అయ్యారో వాళ్ళే చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.
అండ్ దాంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.